ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు అనుకుంటారు దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు, దేవుడు ఎట్లనే క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తాడు కరెక్టే, కానీ నువ్వు పాపం చేసిన ప్రతిసారి డిస్టెన్స్ ఎక్కువైపోతులే. నువ్వేదో పెళ్ళి అయిన తర్వాత ఒక తప్పు చేసావు, భర్త అంటున్నాడు నేను క్షమించాను అంటున్నాడు, మరలా రిపీట్ చేస్తున్నావు, సారీ అంటున్నావు, మరలా క్షమించాను అంటున్నాడు. ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఆయన క్షమిస్తున్నాడేమో, ట్రస్ట్ ఉంటుందా? యూఆర్ లూజింగ్ ద ట్రస్ట్. ట్రస్ట్ హ్యావ్ టు బి బిల్ట్. యూ కీప్ రిపీటింగ్, డూ యూ థింక్ హీ విల్ కీప్ అలోయింగ్? నో. ఒకరోజు ఆయన క్షమించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు అడగవు, నీ దారిలో నువ్వు వెళ్ళిపోతావు. ఐమ్ జస్ట్ ఇల్లిస్ట్రేటింగ్. బట్ దెన్ వర్స్ వర్సా. ఈరోజు చాలామంది పాపం చేసి 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 ఇంకా చాలామంది ఎలా తయారయ్యారంటే ఇంకా పాపానికి క్షమాపణ కూడా అడగరు. నేను అడిగినా కూడా వేస్టే, వాళ్ళకి తెలుసు. నేను మరలా చేస్తాను, అట్లో నేను మారను, నాకు వద్దు, నాకు దేవుడు. ఎంతమంది రక్షణ పొందినవారు, బాప్తిజం తీసుకున్నవారు, క్రీస్తు ప్రభు వల్ల పాలు పొందిన వారు ఈరోజు మరలా పాపపు బ్రతుకులు బ్రతుకుతున్నారండి.